హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి టాక్స్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏఎంఆర్లో ఉన్న మహారాజా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ గురించి అయితే చెప్తామని వచ్చేసాను. సో రీసెంట్ డేస్లోనే మేమైతే మహారాజా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఇది ఒక ట్రైన్ రెస్టారెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బయట నుంచి చూస్తున్నారు కదా లుక్. ఇది ఎగ్జాక్ట్గా ఏఎంఆర్ సినిమాస్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. లైక్ ట్రైన్ బోగీస్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూసేస్తే చాలా అంటే చాలా బాగుంది. సో ఎంట్రీ అవ్వగానే ఇలా మనకు ఒక రిజర్వేషన్ అని ఉంటుంది. అక్కడైతే కిడ్స్ ప్లే జోన్ ఉంది. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు చూసారు కదా, మంచిగా ఆడుకున్నాడు. తినేంతసేపు సతాయించుకుని ఇలా అయితే ఆడుకుంటారు. అక్కడ మనం ఫీడ్ కూడా చేయొచ్చు, అక్కడే నుంచొని తినిపియచ్చు. సో తర్వాత అంబియన్స్కి వచ్చేస్తే అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి లైక్ స్టార్టర్స్, సూప్స్, అన్ని లైక్ బిర్యానీస్, పులావ్స్ అన్నీ ఉంటాయన్నమాట. చెప్పాను కదా, లోపల అంబియన్స్ అయితే సేమ్ ట్రైన్ ఎలా ఉంటుందో మనకి అలానే పెట్టారు. ట్రైన్లో లైక్ సీట్స్ ఎలా ఉంటాయి అలాగా. సో ఇక్కడైతే ఒక్కొక్కటి రిజర్వ్డ్గా లైక్ తార్నాక అని, మౌలాలి అని, అలా ఈసీఎల్ అని అలా ఉన్నాయి అనమాట. మేమైతే తార్నాక స్టేషన్లో కూర్చున్నాము. సో చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో ఇలా ఉంటుంది మొత్తము. దీని తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేస్తే మేము ఫస్ట్ అయితే టొమాటో సూప్ తీసుకున్నాము. సో సూప్ కోసం పెట్టుకున్న ఆశలు అయితే తుస్ అయిపోయి, ఏమంత బాగాలేదు. 5కి 3 ఇస్తాను రేటింగ్. మిగిలిన ఫుడ్ అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ అయితే కిడ్స్ కోసం మేము బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము. బటర్ నాన్ అయితే బాగుంది. బటర్ నాన్ తర్వాత మా హస్బెండ్ అయితే కోడివేపుడు పల్లవ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ట్రైన్ మీద మనకు వచ్చే అయితే ఫుడ్ అనేది ఇక్కడ స్టాప్ అవుతుంది. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మాకంటే ఎక్కువ మా కిడ్స్ అనమాట. సో వాళ్ళ కోసమే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది మిగిలినవన్నీ. సో సూప్ తప్ప మిగిలిన ఫుడ్ అంతా అయితే వర్త్ వర్మ అనిపించింది. మీరు ఎవరైనా నియర్ బై ఏఎంఆర్ ఉంటే ఎంతమంది ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళారో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా మిస్ అయ్యంటే తప్పకుండా వెళ్ళండి. సూప్ తప్ప మిగిలినవన్నీ ట్రై చేయండి. సో ఇలా అనమాట. మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాం. బికాస్ మేము ఫస్ట్ టైం పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఆ ట్రైన్లోంచి ఫుడ్ వచ్చి ఆగడం, మేమైతే స్పెషల్గా అడిగామన్నమాట. ఒకసారి పిల్లల కోసం అయితే ట్రైన్ వేయండి ఇటు సైడ్ అని. పాపం వాళ్ళు వేశారు. ఇంకా సర్వింగ్ వస్తే చాలా మంచిగా నీట్గా చేస్తారనమాట. సో అంతా అయితే బాగుంది. ఓవరాల్ బిల్ వచ్చేసి మనకి 1500 అలా అయింది. పర్లేదు, రీజనబుల్ రేట్స్గానే ఉన్నాయి. సో ఇదే అనమాట ప్యాంట్రీ, లైక్ అదే కుక్ చేస్తారు కదా ఆ ప్లేస్ అనమాట. సో మనకి ఇంజన్ నడిపే ఒక పైలట్ కూడా ఉన్నారనమాట. ఆయన కూడా వచ్చారు. సో పిల్లలకి అడిగినప్పుడు ఆయనే ఉన్నారనమాట. సో ఇలా అయితే మా హస్బెండ్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశారు. నాకైతే మంచిగా అనిపించింది. ఇదేనండి ఆ అందమైన సూపు. ఇది తప్ప మిగిలినవన్నీ అయితే బాగున్నాయి. సో అస్సలు నచ్చలేదు మా హస్బెండ్కి. వేస్ట్ వేస్ట్ అని అన్నారనమాట. సో మా పాప అయితే పాపం పన్నీర్ టిక్కా చెప్పాము స్టార్టర్ కింద, అది తినింది. మా బాబుకి కారం అనిపించింది. బాగుంది. పిల్లలు కదా, కొంచెం స్పైస్ ఉంటే తినలేరు. మిగిలినవన్నీ అయితే సూపర్. ఎక్కడికి వెళ్ళాము? బాగుందా ట్రైన్? ట్రైన్ బాగుందా బన్నీ? ట్రైన్ రెస్టారెంట్లో ట్రైన్ బాగుందా? ఎలా వచ్చి స్టాప్ అయింది? ఇలా మన దగ్గర వచ్చి స్టాప్ అయింది. ఓ, నీకు నచ్చిందా? వావ్, ట్రైన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. బాయ్. సో చూసారు కదా, వాళ్ళైతే చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎవరైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఏఎంఆర్లో ఉన్న మహారాజా ఎక్స్ప్రెస్కి అయితే విజిట్ చేయండి. అండ్ అంతే ఈ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి టాక్స్. బాయ్ బాయ్.